చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు బతిని సోదరులు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చాలా మంది వచ్చిండ్రని అన్నారు. ఈసారి సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని చెప్పారు. హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీపై ఇంకిన ముచ్చట మీద హరిత అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నేళ్ల సంధి మృగశిర కార్తి రోజు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ ఏడాది మృగశిర కార్తి రానే వచ్చింది. మరి ఈ చేప ప్రసాదానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయి? ప్రస్తుతం మనము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము. బత్తిని సోదరులను అడిగి మరి చేప ప్రసాదానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి ఆయన అడిగి మరిన్ని సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మరి ఈసారి చేప మందు ప్రసాదానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయి? ఎలా పంపిణీ చేద్దాం అనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం జరిగిన మాదిరిగానే 1885 సంవత్సరం నుండి ఇది మొదలైంది. ఇది 172వ సంవత్సరము. ప్రతి సంవత్సరం జరిగిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తుంది, మన తెలంగాణ ప్రభుత్వము. దాని గురించి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఎందుకు గురించి అంటే ఇది పట్నం నడి బొడ్డున ఉండడం వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది కలగదు. మళ్ళీ రైల్వే స్టేషను, బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్ నుండి కూడా దగ్గర ఉండడం వల్ల కూడా ఇది చాలా 26 ఎకరాలు ఉండడం వల్ల ఈ గ్రౌండు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రజలకు ఇది ఇస్తుంటారని అన్ని ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంటే ఎంతమంది వస్తారన్న అంచనా ఉంది? ఎన్ని లక్షల మంది? అలాగే వాళ్ళకి సంబంధించిన మందుకు సంబంధించి లేదంటే ప్రసాదానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పోయిన సంవత్సరం 4,60,000 మంది దాకా వచ్చారు. ఈ సంవత్సరము 6 లక్షల దాకా ఎందుకు నుంచోనంటే ప్రతి వాళ్ళు తగ్గిన వాళ్ళు నియమ నిబంధనలతోటి ఇవన్నీ పాటించుకుంటూ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎంతో మందికి లాభం కలిగితే వాళ్ళ నుండి వేరే వాళ్ళ కొత్త రోగులకు తెలుసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఇక్కడ రావడం ఎక్కువ మంది వస్తున్నారు. దీనివల్ల మేము ఉచితంగా దీన్ని పంపిణీ చేస్తూ ఉంటాం. మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇది చేస్తుంటాము. దానివల్ల ఎంతోమంది కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న సంఖ్య తగ్గుతుంది అంటున్నారు. దానికి అసలు మీరు ఇచ్చే సమాధానమే? కానీ వచ్చేవాళ్ళు పెరుగుతున్నారు, కానీ తక్కువ అవుతుందని ఎవరన్నారు. కానీ అవి ఇది కాదు, మీరే వచ్చి చూడండి. ఇక్కడ ప్రతి వాళ్ళకు తెలుస్తుంది. ఇది ప్రజలు అనేది చాలామందికి తగ్గడం వల్ల ఇక్కడ వచ్చి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో దీన్ని నియమ నిబంధనలతోటి వేసుకొని వచ్చే కంటే ముందు, ఈ ప్రసాదం తీసుకోకంటే ముందు 2 గంటల ముందు ఏమీ తినకుండా రావాలి. ప్రసాదం మింగిన తర్వాత 1.5-2 గంటల నుండి పథ్యం మొదలవుతుంది. ఏ రోగమైనా అని కూడా దానికి పథ్యం అనేది ఉంటుంది. ఆ పథ్యం 45 దినాలు చేయాలి. 26 ఐటమ్స్ ఉండే ముందు ఇప్పుడు 27 ఐటమ్స్ ఎక్కడి నుండి దూరదేశాలకి వెళ్ళి వస్తారో వాళ్ళ గురించి బిస్కెట్లు అంటే, బ్రెడ్ అంటే అదంతా ఇప్పుడు ఇది చేశాము. చేప ప్రసాదాన్ని ఇచ్చే రోజు ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తే ఏ టైం వరకు ఇస్తారు? ఆ రోజంతా ఇస్తారా? ఎట్లా ఉంటుంది? ప్రజలకు చెప్పేది ఏంటిదంటే ఇది 8వ తారీఖు ఉదయం 9 నుండి మొదలయ్యి 9వ తారీఖు ఉదయం 9 వరకు మేము ఇస్తుంటాం. 24 గంటలు ఇక్కడ ఇస్తుంటాం. వరుసగా 4 సంవత్సరాలు వేసుకోవాలి. ఏ ఒక్క సంవత్సరం తప్పినా అని కూడా మళ్ళీ కంటిన్యూ చేయవలసి వస్తుంది. అందువల్ల వరుసగా 4 సంవత్సరాలు వేసుకోవాలి. ఏ శాఖల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి? గవర్నమెంట్కి మీరు కోరింది ఏంటి? గవర్నమెంట్ మేము కోరింది వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది కలగొద్దు అని అంటుంటే కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇక్కడ మున్సిపాలిటీ, మన ఫిషరీ డిపార్ట్మెంటు, చేప R&B వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రభుత్వ సహకారాలు అందిస్తుంది. చేప మందు అరేంజ్మెంట్స్ని మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒకసారి చూద్దాం. చేప మందు అరేంజ్మెంట్కి సంబంధించి లక్షల సంఖ్యలో పబ్లిక్ వస్తారు కాబట్టి క్యూ లైన్ల విషయంలో కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా క్యూ లైన్లు కనిపించేలా అరేంజ్మెంట్స్ చేశారు. ఎందుకంటే తొక్కిసలాట కాకుండా ఇదివరకు జరిగినట్టు తొక్కిసలాట కాకుండా కూడా చాలా జాగ్రత్తగా క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపిస్తామనేసి చెప్తున్నారు నిర్వాహకులు. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేప మందుని తీసుకుంటారు. వాళ్ళను ఒకసారి మాట్లాడిద్దాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళని తెలుసుకుందాం. అన్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? आप किधर से आए आप भैया? मैं उत्तर प्रदेश से आया हूँ. मेरा ज़िला श्रावस्ती है, ठीक है ना. और दवा खाने के लिए आए मच्छी, सांस फूलने का होता है ना, तो उसका दवा खाने आए हैं. और 4 तारीख को मैं इधर पहुँचा हूँ, क्योंकि पहुँचने में तो आते हम 7 तारीख को आते, मगर टिकट नहीं कन्फर्म हो रहा था. आंटी, आप किधर से आए हैं? हम लोग नेपाल, बीरगंज नेपाल से आए हैं हम लोग. नेपाल से कितने दिन पहले आए? कई के वास्ते आए हैदराबाद को आप?
हम लोग शनिवार को आए, शनिवार को वहाँ ट्रेन पकड़े हैं। 3:30 बजे से ट्रेन से आए हैं हम लोग। हर साल आते आप या यही साल पहली बार है? 4 साल से आ रहे हैं, ये लेकर 4 साल हुआ। ఇక ఈ మందు తినడానికి చాలా మంది వచ్చారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం। आप किधर से आए? आप? हम ग्वालियर से आए हैं, रहने वाले मुरैना के हैं। ग्वालियर से आए, बेटी को प्रॉब्लम है अस्थमा की, उसको दवाई दिलवाने आए। సో మొత్తంగా చూసుకుంటే ఇక వివిధ రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ ఇక్కడికి చేప మందు తినడానికి వచ్చారని చెప్పొచ్చు। ఎందుకంటే వాళ్ళ మాటలు వింటున్నాము। ఇక వారం రోజుల ముందు, 3 రోజుల ముందు, 2 రోజుల ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు। ఇక 8 తారీఖు జరగబోయే ఈ చేప మందు పంపిణీ కార్యక్రమానికి మాత్రం ఇక ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామనేది కూడా నిర్వాహకులు చెప్తున్నారు।